పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. రకరకాల రిజల్ట్స్ వచ్చాయి. పిల్లలు కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. అయితే అందరికీ ఒక మాట చెప్తున్నాను, పిల్లలందరికీ చెప్తున్నాను, పిల్లలారా భయపడొద్దు నాన్న. ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చెప్తున్నా, పాస్ అయినోళ్ళు పొంగొద్దు, ఫెయిల్ అయినోళ్ళు ఫీల్ అవ్వద్దు, కృంగిపోవద్దు. అలాగే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, పిల్లల్ని టార్చర్ చేయొద్దు, పిల్లల్ని ఇబ్బందికరంగా మాట్లాడొద్దు. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పి ఉంటే, ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ధైర్యపరచండి, వాళ్ళని ఆదరించండి. ఏం పర్వాలేదు బేట, మళ్ళీ రాదు, కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు జయం పొందుతావు అని బిడ్డల్ని ధైర్యపరచడం నేర్చుకోండి. వాళ్లతో వీళ్లతో పోల్చి నీ బిడ్డని నువ్వు తృణీకరిస్తే వాడు ఆదరణ లేక 10వ తరగతి అంటే తెలిసి తెలియని వయసు అది. ఏదో నేను తిడితే పడతాడు, కొడితే పడతాడు, వాడికి నేను డబ్బు పెట్టాను, చదివించాను, ఫుడ్ పెడుతున్నాను, బట్టలు ఇస్తున్నాను కాబట్టి నేనేమన్నా పడాలి, వాడి భవిష్యత్తు కోసమేగా అని నువ్వు అంటావని నాకు తెలుసు. వాడికి అది తెలిసి తెలియని వయసు, వాడికి తెలియదు. నువ్వు చెప్పిన ఒక పట్టాన్ని అర్థం చేసుకునే